తెలంగాణ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది, చక్కగా తీసుకొని పోతున్నది. ఉత్తమోత్తమైన సలహాలు ఇంకా చాలా రావాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఒకటేమో గోదావరిలో దొరికేది గంగ రొయ్యలని తినేది, అది ఆదిలాబాద్ ఆ ప్రాంతం అంతా గోదావరి బెల్ట్ ఎంబడి తింటారు అధ్యక్ష, తమకు తెలుసు. చెరువులలో తెలంగాణలో ఎర్ర రొయ్యలు దొరికేటి అధ్యక్ష, ఎర్ర కలర్ ఉండేటువంటి రొయ్యలు ఉండేది చిన్నప్పుడు. పొట్టు రొయ్యలు అట అధ్యక్ష. అది దానిలో చింతశీగురు శనగపప్పు వేసి వండితే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి టేస్ట్తోని నేను తిన్నా అధ్యక్ష చిన్నప్పుడు. లోకల్ రిసోర్స్, లోకల్కి దొరికేటువంటి వనరు, ఆ వనరును తెలంగాణ ప్రజలు తినేది అద్భుతంగా. ఆ ఎర్ర రొయ్యలు తినేది, పొట్టు రొయ్యలు తినేది. రేపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, అట్లనే పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే భగవంతుని దయతోని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో స్టార్ట్ అయిన అధ్యక్ష, కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర